నమస్కారం. నేను చందు. ఆకాశమంతా అవకాశాలు. ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల్లో ఒకటి వాయుసేనలో ఆకాశమంతా అవకాశాలు. ఏటా పలు ఉద్యోగాలకు వాయుసేన నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం పలు బ్రాంచీల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్యాట్ సెకండ్ 2024 నోటిఫికేషన్ను ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా ఇట్లున్నాయి. క్యాట్ ఎయిర్ ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఏటా ఈ టెస్ట్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఖాళీలున్నాయి. పర్మనెంట్ షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రాతిపాదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తము 304 ఖాళీలున్నాయి. మరి ఎవరు అర్హులు? ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు కనీసం 50% మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ పాస్ అయి లేదా బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. అయితే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ పోస్టులకు కనీసం 50% మార్క్స్ తోటి బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో విడివిడిగా 50% మార్క్స్ తోటి పాస్ అయి దాంతోపాటు ఏదైనా డిగ్రీలో కనీసం 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. లేదా బీఈ బీటెక్లో కనీసం ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఫ్లయింగ్ బ్రాంచ్కి 2025 జూలై 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచ్కి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అయి ఉండాలి. అంటే పెళ్లి కాని వారు అప్లై చేసుకోవాలి. ఏఎఫ్ క్యాట్ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు. ప్రశ్నల సంఖ్య 100. దీనిలో జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మరి బ్రాంచీల వారిగా ఖాళీలు ఎట్లున్నాయంటే ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ బ్రాంచ్ ఫ్లయింగ్ ఖాళీలు షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి 29, వీటిలో పురుషులు 18, మహిళలకు 11. బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ ఈ దాంట్లో ఖాళీలు ఏఈ ఏలులో 111, వీటిలో 88 పురుషులు, మహిళలకు 23. ఏఈఎం పురుషులకు 36 ఉంటే ఏఈఎం మహిళలు 9. బ్రాంచ్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ దీంట్లో నాన్ టెక్నికల్ పురుషులకు వెపన్ సిస్టమ్ 14, అడ్మిన్ 43, లాజిస్టిక్ 13, అకౌంట్స్ 10, ఎడ్యుకేషన్ 7, మెటీరియాలజీ 8, మహిళలకు వెపన్ సిస్టమ్ 3, అడ్మిన్ 11, లాజిస్టిక్స్ 4, అకౌంట్స్ 2, ఎడ్యుకేషన్ 2, మెటీరియాలజీ 2 ఖాళీలున్నాయి. ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ బ్రాంచ్ ఫ్లయింగ్ ఖాళీలు సిడిఎస్సి ఖాళీల్లో 10%, పీసీ కింద ఏఎఫ్ క్యాట్లో 10% ఖాళీలను ఎస్ఎస్సి కింద భర్తీ చేస్తారు. శిక్షణ 2025 జూలై నుంచి హైదరాబాద్లోని దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుంది. గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్కి 62 వారాలు, నాన్ టెక్నికల్ బ్రాంచ్కి 52 వారాల శిక్షణ ఇస్తారు. పే అలవెన్సులు ఫ్లయింగ్ ఆఫీసర్ లెవెల్ 10 కింద నెలకు 56,100 నుంచి 1,77,500 వరకు ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు. ముఖ్య తేదీలు మనకు దరఖాస్తు ఆన్లైన్లో వేసుకోవాలి. చివరి తేదీ ఆన్లైన్ అప్లికేషన్కి జూన్ 28. AFCAT cdac.in AFCAT అనేది వీళ్ళ వెబ్సైట్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎయిర్ ఫోర్స్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.